హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ వరల్డ్ 53. నా ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. యాక్చువల్గా నేను ఒక ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ అనేది బుక్ చేశాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక ట్రైపాడ్ అనేది ఉండే, అది చాలా ఇయర్స్ బ్యాక్, అంటే 5 years బ్యాక్ తీసుకున్నాను. నా ట్రైపాడ్ వచ్చేసి మొత్తం ఇరిగిపోయినట్టు అయ్యింది. అట్లీస్ట్ నా మొబైల్ పెడుతున్నా కూడా అది అసలు ఉండట్లేదు అనమాట, కింద కింద పడుతుంది, సపోర్ట్ చేయట్లేదు వెయిట్ అనేది. నేనైతే కొత్త ట్రైపాడ్ ఆర్డర్ పెడదామని అనుకున్నాను. బడ్జెట్లో ఏదైనా ట్రైపాడ్ దొరుకుతుందేమో చూద్దామని చెప్పేసి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను అనమాట. ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ రెండు కూడా కాంబినేషన్లో నాకు కనిపించింది అనమాట ఫ్లిప్కార్ట్లో. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందనమాట నాకు ఇది. తక్కువ బడ్జెట్ అంటే 450 అరౌండ్ ఆ మధ్యలో వచ్చిందనమాట రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ రెండు కూడాను. ఫస్ట్ అయితే ట్రైపాడ్ ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకు ట్రైపాడ్ ఎలా అనిపించిందంటే చాలా 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 బాగుంది. ఈ బడ్జెట్కి వర్త్ అన్నట్టుగా అనిపించింది అనమాట ఈ ట్రైపాడ్. ఎందుకంటే ఇంతకు ముందు నేను 5 years బ్యాక్ తీసుకున్నానని చెప్పాను కదా ఒక ట్రైపాడ్. సో అది ఎలా అంటే అది 500-600 ఏమో పడిండే నాకు అప్పుడు. అంత అమౌంట్ ఉన్నా కూడా నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేకపోయేది కూడా. ఫోన్ వెయిట్ అనేది నిలబడేది కాదు, ఊరికే కింద పడేది అనమాట. అట్లే అడ్జస్ట్ చేసుకొని వీడియోస్ అనేది చేస్తుండే. ఇది నాకు తీయడం రాలేదు, చాలా టైట్ ఉండే. కింద స్క్రూ ఉండేసరికి దాన్ని కొంచెం ఓపెన్ చేస్తే అట్లా ఎక్స్పాండ్ అయ్యిందనమాట. ట్రైపాడ్ యొక్క క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. ట్రైపాడ్ మనము ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే 3 ways లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. బాటంలో ఒక స్క్రూ ఉంటుంది, మిడిల్లో ఒక స్క్రూ ఉంటుంది అండ్ స్టార్టింగ్ లో కూడా ఒక స్క్రూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో ఉన్న స్క్రూ యాక్చువల్ గా నేను చూడలేదు, అది ఓన్లీ రింగ్ లైట్ ఏదైతే ఇచ్చారో అది అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాదు, అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. చాలా చాలా పెద్దగా ఉందన్నమాట ఇది. బాటమ్ లో ఉన్న స్క్రూ ఓపెన్ చేస్తే ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అది పెద్దగా అవుతుందన్నమాట. ఫైనల్ గా నాకు దీన్ని చూస్తే ఎట్లా అనిపించిందంటే, ఫోటోగ్రాఫర్స్ హ్యాండిల్ చేస్తారు కదా, ఫ్లాష్ లైట్స్ ఫీడ్ చేసి ట్రైపాడ్స్ పెడతారు కదా ఫోటోగ్రాఫర్స్, అంత క్వాలిటీగా ఉంది గైస్. నిజంగా చాలా చాలా బాగుంది ఈ ట్రైపాడ్ అనేది. సో ఇది మ్యాటర్. ట్రైపాడ్ గురించి చెప్పుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ లైట్ రెండు కలిపి వచ్చినాయి అనమాట మనకి 450లో. నాకైతే రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ కూడా రెండు కలిపి 450లో వచ్చినాయి అనమాట. ఈ రింగ్ లైట్ గురించి చెప్పాలంటే దీనికి కూడా కొంచెం అంటే బడ్జెట్లో చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం నేను ఆ కవర్తో ఆడుకుంటున్నాను అనమాట. నాకు ఆ సౌండ్స్ అంటే కొంచెం ఇష్టం, అట్లా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ ఈ రింగ్ లైట్ గురించి చెప్పాలనుకుంటే, నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఈ రింగ్ లైట్. ఎప్పుడు యూజ్ చేయలేదు, చూసిందే తప్పిస్తే నేను ఎప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకోలేదన్నమాట. ఈ రింగ్ లైట్కి మనకు 2 parts అనేది ఇచ్చినారనమాట. ఒకటి వచ్చేసరికి ఏదైతే మొబైల్ ఉందో అది ఫిక్స్ చేసుకోవడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఆ రింగ్ లైట్ని మనము ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకోవడానికి ఒక స్క్రూ టైప్ లాగా ఇచ్చినారనమాట. ఇక్కడ నేను అది చూడలేదు, రింగ్ లైట్కి ఇచ్చిన ఇంకొక స్క్రూ అనేది చూడకుండానే నేను డైరెక్ట్గా ఏదైతే స్క్రూ దానికి ఇచ్చినారో ట్రైపాడ్కి దానికే డైరెక్ట్గా నేను ఫిక్స్ చేసేసాను. తర్వాత చూసుకుంటే నాకు ఆ స్క్రూ ఏదైతే రింగ్ లైట్కి సపరేట్గా ఇచ్చారో అది కనిపించింది. నేను మళ్ళీ సపరేట్గా నేను వేసుకున్నాను. తర్వాతకి చూస్తున్నారు కదా ఆ హైట్, నా హైట్లో కనిపిస్తుంది, కానీ ఇంకా అది ఎక్స్టెండ్ చేస్తే ఇంకా హైట్గా ఉందన్నమాట ట్రైపాడ్. దీన్ని లైట్ ఎలా వస్తుంది అని అంటే, స్విచ్ బోర్డ్ లాగా మనకు అట్లా ఏమి ఇవ్వలేదు. ఏదైనా పవర్ బ్యాంక్ ఆర్ చార్జర్ టైప్ ఉంటుంది కదా, అట్లా ఇచ్చినారనమాట. సో దానికి పెట్టుకోవాలి, ఆన్ చేసుకోవాలి. లైటింగ్ వచ్చేసరికి నార్మల్ గా ఉంది. దానికి 4 buttons అనేటివి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి మనము పవర్ బటన్ లాగా ఆన్ చేసుకోవడానికి ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసరికి ప్లస్ అండ్ మైనస్, ఇంకొకటి షఫ్లింగ్ మోడ్ లాగా ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పవర్ బటన్ ఆన్ చేస్తే ఒక మోడ్ లో అది లైట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ప్లస్ అని అంటే మనకి లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, మైనస్ అంటే లైటింగ్ అనేది డిక్రీజ్ అవ్వడానికి అనమాట. షఫ్లింగ్ మోడ్లో ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఒక లైట్
3 లైట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో లైట్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఒకసారి ఒక లైట్, ఒకసారి ఇంకో లైట్, ఇంకొకసారి ఇంకొక లైట్ అనేది వస్తుంది. అయితే ఆ లైట్ ఫోకస్ అనేది అట్లీస్ట్ నా ఫేస్ పైన కూడా పడనట్టు నాకు డిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే చాలా వరకు నేను చూసాను కదా, రింగ్ లైట్స్ అనేటివి చాలా ఫోకస్ లైటింగ్ అనేది ఇస్తుంది. బట్ నాకు దీన్ని చూస్తే నాకు అంతేం అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫిక్స్ చేసుకోవడానికి ఒక స్క్రూ టైప్ లాగా ఇచ్చారనమాట. సో దాన్ని ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా ఉంది అంటే బెండ్ అవుతుందన్నమాట. అంటే ముందుకి కానివ్వండి, వెనక్కి కానివ్వండి బెండ్ అవుతుందన్నమాట, స్ప్రింగ్ టైప్ లాగా. నెక్స్ట్ ఆ రింగ్ లైట్ కూడా మనకి ముందుకు కానివ్వండి, వెనక్కి కానివ్వండి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందన్నమాట. అంటే ఆటోమేటిక్గా కాదు, మనం రొటేట్ చేస్తే, మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అది రొటేట్ అవుతుంది అనమాట. మొబైల్ పెట్టుకునేది కూడా అట్లా ఈజీగా బెండ్ అవుతుందన్నమాట. అంటే ముందుకు కానివ్వండి, వెనక్కి కానివ్వండి మనం ఉంచుకోవచ్చు, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో నేను తర్వాత ఏం చేశానంటే, దానికి ఇచ్చిన స్క్రూ ఉంది కదా, అప్పుడు ఫస్ట్ ఫిక్స్ చేయలేదని చెప్పేసి అప్పుడు ఫిక్స్ చేశాను అనమాట. అంతా ఫిక్స్ చేసిన తర్వాత కూడా నేను చూపించాను ఎలా బెండ్ అవుతుంది అని చెప్పేసి. రింగ్ లైట్ కూడా అంటే 360 డిగ్రీస్ అడ్జస్టబుల్ అని చెప్పాను కదా. సో మధ్యలో దానికి ఏదో స్క్రూకి బాల్ లాగా ఉంది. సో దానికి ముందుకి కానివ్వండి, వెనక్కి కానివ్వండి ఈజీగా బెండ్ అవుతుంది అనమాట. అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము సైజ్ని బట్టి. ఒకసారి చూద్దాం లైటింగ్ ఎలా వస్తుందా అని చెప్పేసి మళ్ళీ ఆన్ చేసి చూశాను. నాకైతే అంటే మంచిగా ఉంది, బడ్జెట్లో చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది. బట్ ఒకసారి ఫేస్ పైన కూడా పెట్టుకొని చూద్దామని చెప్పేసి ట్రైపాడ్కే నా ఫోన్ ఫిక్స్ చేసి వీడియో స్టార్ట్ చేసి చూశాను. అంత లైటింగ్ అయితే ఇవ్వలేదు గాయస్ నాకు. సో దీన్ని రిటర్న్ చేసేసి వేరేది వచ్చాక మళ్ళీ వీడియో చేసి పెడతాను గాయస్. తక్కువ బడ్జెట్లో ట్రైపాడ్ చాలా బాగుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ అంతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.